హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ముందుగా చికెన్ బిర్యానీ అనగానే అందరూ హోటల్ స్టైల్ బిర్యానీ రాదేమో అని చెప్పి తెగ కంగారు పడుతుంటారు కదా. అలా ఏం అవసరం లేదు. ఈ వీడియో చూసి ట్రై చేయండి, పక్కా హోటల్ స్టైల్ బిర్యానీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని మనం మంచిగా శుభ్రం చేసుకొని దాంట్లో 2 స్పూన్స్ కారం, రుచికి తగినంత సాల్ట్, పసుపు, బిర్యానీ ఆకు, ఇంకా బగారా మసాలా ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న సైజు హాఫ్ లెమన్ని దాంట్లో స్క్వీజ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఒక 30 to 40 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హండీ తీసుకొని ఆ హండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఈ హండీలో యాడ్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ ఉండాలి. అది ఆ లోపు బాయిల్ అయ్యే లోపు, అంటే ఆ చికెన్ అనేది ఆ ఆయిల్లో ఫ్రై అయ్యే లోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ కోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూస్తున్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 70% బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంటుంది కదా, చికెన్ కర్రీ, దాంట్లో ఈ రైస్ని వాటర్ నుంచి డ్రైన్ చేసి దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పైనుంచి గార్నిష్ చేసి పుదీనా వేసి కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. వేసుకొని దమ్ పెట్టేసుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్, హోటల్ స్టైల్ బిర్యానీ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.